మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. ఏ ద్వారమైతే మూయబడిందో ఆ ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఇలా ఉండాలి. ఈ లోకంలో మనం పుట్టాము, పెరుగుతున్నాము. పెరిగే క్రమంలో క్రైస్తవ్యాన్ని మనం తీసుకున్నాము. క్రైస్తవ జీవితంలో కొందరు ఏం ఆలోచన చేస్తారంటే, మనము లోకంలోంచి క్రైస్తవులోకి వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? లోకంలోంచి క్రైస్తవులోనికి. అంటే ప్రజలు ఎలాగ ఆలోచిస్తారంటే, ఊపులోంచి సేఫ్ జోన్లోకి వచ్చేసామని, అంటే ఆపదలోంచి సంతోషంలోకి వచ్చేసామని ఆలోచిస్తారు. అంతేనా? ఇంకేం ఆలోచిస్తారు? నేను రక్షణ తీసుకున్నాను, ప్రభు కృప నాకు తోడుంది, ప్రభువే నన్ను కాపాడుతాడు. ఏం చేస్తాడు? ప్రభువే నన్ను. అందరూ ఆ ఉద్దేశంతో ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. కారణం ఏంటంటే, నాకు జ్వరం వచ్చింది, పాస్టర్ గారిని పిలుచుకుని ప్రార్థన చేస్తాను, జ్వరం తగ్గిపోద్ది. ప్రభువు కాపాడా లేదా? మా బిడ్డకి ఏదో ప్రాబ్లం వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయండి, రోజు కొన్ని వందల ఫోన్లు నాకు ప్రార్థన చేయమని. అంటే కాచి కాపాడే దేవుడు. ఆయన ఎలాగ వాగ్దానాలు ఇచ్చాడు, నిన్ను కాపాడువాడు కుణుకడు నిద్రపోడు. కాచి కాపాడే దేవుడు ఆ మాదిరిగా ఉన్నాడని మనం ఏమనుకుంటామంటే, మనం ఒక అపాయంలోంచి ఒక మంచి ప్లేస్లోకి దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి వచ్చేసాం అనుకుంటాం. సరే, వచ్చేసావు, నీ ఆలోచన బాగుంది, నీ పద్ధతి బాగుంది, నువ్వు ఆలోచించే విధానం ఇంకా బాగుంది. వచ్చిన తర్వాత అక్కడికంటే ఘోరంగా ఉంది. ఇక్కడ ఎలా ఉంది? చెప్పాలి. అక్కడికంటే ఘోరంగా ఉంది. లేవా అలాంటి జీవితాలు? మీకే బోల్డ్ ఉన్నాయి, నాకు కూడా ఉంది, ఆయనకుంది, మీకున్నాయి. క్రైస్తవులో అక్కడికంటే ఎక్కువ ఘోరాలు ఉన్నాయి. మీరు జ్ఞాపకం చేసుకోండి. రావు అంటే వస్తున్నాయి. ఎందుకో? అయ్యా, ఆడు ఇల్లు కట్టుకున్నాడు, నేను ఇల్లు కట్టుకున్నాను. ఆడు సుఖ సంతోషాలతో ఉన్నాడు, నేను ఏడుస్తున్నాను. నా ద్వారాలన్నీ ఏమైపోయాయంటే మూతపడిపోయాయి. ఏమైపోయాయి? నా ద్వారాలన్నీ మూతపడిపోయాయి. ఈరోజు మూతబడిన ద్వారాలను దేవుడు తెరచునుగాక. ఆగిపోయిన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చునుగాక. లోకం తీరాల ఉందో చెప్తాను, ఒక నిమిషం గమనించండి. ఒకడట ఒక ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టాడు. నేను ఒక చెరువుని తయారు చేశాను, ఈ చెరువులో యువతల నుంచి అవతలకి ఈదితే ₹1,00,00,000 బహుమతి ఇస్తా అన్నాడంట. ఎంత? ₹1,00,00,000 బహుమతి ప్రకటించేశారు. కొన్ని వందల వేల మంది వచ్చేసారు ఈదడానికి. అందరినీ చూసి, మీరు ఇక్కడి నుంచి అక్కడికి ఈదడానికి వచ్చేసారు, కానీ అందులో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ మీకు తెలియవు. మీరు ఈదుతున్న సమయంలో ఆ చెరువు నిండా ముసళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? ఆ చెరువు నిండా ముసళ్ళు ఉన్నాయి. మీరు గమనించండి, యువతల నుంచి అవతలకి ఈదితే ₹1,00,00,000 వస్తాయి, కానీ శ్రమలనే ముసళ్ళు ఎక్కడున్నాయి? చెరువులో ఉన్నాయి. ఈ వచ్చిన ప్రజలందరూ, ఈ పనికిమాలోడు మమ్మల్ని చంపేద్దామని ఇలాంటి టెస్ట్ పెట్టాడు అని చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. ఒకడు అలా నాకలాంటి నిలబడి ఉన్నాడు. ఆ వెనకాల నుంచి ఎవడో దెబ్బేలమని అందులో దూసేశారు. ఎందులోకి? ఆ చెరువులోకి. ఈ కంగారులో ఈ ముసళ్ళు ఉన్నాయన్నారు కదా, ఈ బైబిల్లో దబ కొట్టుకుంటా ఆడు చేసే శబ్దానికి ఆ ముసళ్ళు కూడా దరిచేరలేదు. మొత్తానికి అవతలకి వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళిపోయాడు, అవతలకి వెళ్ళిపోతే ఈ పరీక్ష పెట్టినోడు వచ్చి పొగిడేసి మీడియా వచ్చి, కాంగ్రెస్ భలే ఈదో, ముసళ్ళు ఉన్నాయన్నా ఈదుడు భలే ఈదో, ఈ ధైర్యం నీకు ఎలా వచ్చింది అని అడిగాడంట. ధైర్యం మాట దేవుడు నన్ను ఎవడు దోశాడో ముందు చెప్పండి అన్నాడట. హల్లెలూయా. ధైర్యం మాట దేవుడు నన్ను ఎవడో తోసేశాడు, నేను భయంతో ఈదేశాను, నన్ను ఎవడు దోశాడో చెప్పినట్లోకి వీళ్ళకి డౌట్ వచ్చింది. అయితే నీ అంతటి నువ్వు దూకలేదు కాబట్టి ఈత కొట్టినోడికి 50 లక్షలు, తోసినోడికి 50 లక్షలు, వీడికి 50 లక్షలు ఇచ్చేసి పంపేశారు. కానీ డౌట్ తీరలేదు, 50 లక్షలు తీసుకొని పోవచ్చు కదా. నన్ను ఎవడు దోశాడో చెప్పు అంటున్నాడంట. ఏంటి? నన్ను ఎవడు దోశాడో చెప్పు అంటుంటే, అయ్యా మాకు కూడా ఎవరు తెలీదు, సీసీటీవీ కెమెరాలు చూసి చెప్తామని ఒక 6 రోజుల తర్వాత అతను కబురు పెట్టారట. నిన్ను ఎవడు దోశాడో మాకు తెలిసింది,
ఆ 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేస్తాం నీ సమక్షంలో, నువ్వు ఇక్కడికి వచ్చేంట్లోకి. అక్కడికి వెళ్ళి నన్ను ఎవరు తోసారంటే ఆ గదిలో ఉన్నారు, వెళ్ళి చూడు అన్నారంట. ఆ గదిలోకి వెళ్ళి చూడగానే అలా ఆవిడ ఉందంట. ఆ గదిలో ఎవరుందా? ఆ గదిలో అలా ఆవిడ ఉంది. ఒకటి, నువ్వు నన్ను తోసావంటే ₹1,00,00,000 కావాలి నాకు. ఎంత కావాలా? ₹1,00,00,000 కావాలా. నువ్వు సత్తావో బతుకుతావో నాకు అనవసరం, నువ్వు ఇది ₹1,00,00,000 తేవాలా. అందుకే నిన్ను దోసేసాను. మరి నేను చెప్తే ఆ చచ్చినా LIC పాలసీలు వస్తాయి, బతికితే ₹1,00,00,000 వస్తాయి. ఇది లోకం తీరు. శ్రమలున్నా ఏమున్నా కానీ మొత్తానికి తోత్తే దోసింది. కానీ మొగుడు పిల్లలు ఎంతటికి వెళ్ళారు చెప్పాలి. అందుకే అచ్చట ఇచ్చట ఉంటేనే ముచ్చట. తోసినా పర్లేదు కానీ ఏమొచ్చే ₹1,00,00,000. తప్పు చేస్తే చేసింది కానీ సెట్ అయిపోయిందిరా అంటారు. ఏమంటారు? తప్పు చేస్తే చేసింది కానీ సెట్ అయిపోయింది. ఇన్ని తప్పులు చేసినా దాన్ని బతికి తిరగం లేదురా అంటారు. అర్థమవుతుందండి? మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. కాబట్టి తోస్తే దోసింది కానీ ₹1,00,00,000 బహుమతి ఉంది. క్రైస్తవులకు వచ్చారు కానీ శ్రమల నదికి మించి, ఎవరి నదికి మించి? శ్రమలు. ఈరోజు మూయబడిన ద్వారాలు తెరవబడుతున్నాయి. ఒక నిమిషం ఆలోచించండి. 3.5 సంవత్సరాలు అయింది మందిరం పెట్టి. మీరందరూ మందిరంలోకి వస్తున్నారు. ఎందుకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు? క్రియల రూపంలో ఎందుకు మీరు కనుపరచలేకపోతున్నారు? మీకు సాక్ష్యం చెప్తున్నాను నేను. ఈరోజు నా జీవితంలో ఇది జరిగింది, అది దేవుని కృపని. 2018లో ఉద్యోగం పోయింది. 2026 8వ సంవత్సరం ఉద్యోగంలో ఏ లగ్జరీ ఉందో అదే లగ్జరీ. వాచ్ 33,000, కానీ ఇది ఆఫర్లో వేరే క్వాలిటీలో 2,200కి ఇచ్చాడు. నిన్న 10,000 వచ్చి పెట్టుకునేవాడిని. అది కొంచెం మిషన్ ప్రాబ్లం వచ్చింది. ఏం తక్కువ చేశాడు దేవుడు? ఎందుకు మీరు ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు? ఎందుకు దేవునిలో మీరు కలవలేకపోతున్నారు? ఎందుకు మీ ద్వారాలు మూయబడుతున్నాయి? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కానానికి వెళ్ళాలి. ఐగుప్తు అనగా మీకు తెలుసు, దాస్యము, బాధలు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, కష్టాలు, నష్టాలు, చాలా శ్రమలు. ఏంటి ఐగుప్తు? ఓ మాటలో చెప్పాలంటే బానిసత్వం. ఇక కానాను మంచి ఫుడ్డు, పిజ్జా, బర్గర్లు, అవి ఇవి, కూల్ డ్రింక్స్, ద్రాక్షారసం, సంతోషం, శత్రువు లేనితనం, నదులు, పంటలు, విస్తారమైన గెలలు. అంటే ఓ మాటలో చెప్పాలంటే ఆశీర్వాదానికి అంబాసిడర్ ఎవరో? కానాను. కానానులో ఉంటే చాలా సంతోషంగా ఉంటాం, ఐగుప్తులో ఉంటే చాలా ఇబ్బందులు పడ్డాం. 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పాలరా భార్గవ్? ఐగుప్తు నుంచి కానానికి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో జాగ్రత్తగానండి, పాయింట్కి వస్తున్నాను. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో యోర్దాను అడ్డొచ్చింది వాళ్ళకి. ఏమడ్డొచ్చింది? యోర్దాను. యోధులకు దేవుడు యోర్దాను దాటేశారు. ఒక యోర్దాను గత వారమే దాటారు, కొద్దిగా ఎదరికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కొద్దిగా ఎదరికి వెళ్తున్నారు. ఎదరికి వెళ్ళేటప్పటికి ఇంకోటి భయంకరమైన అడ్డొచ్చింది. ఏంటది? ఎరుకో ప్రాంతం. ఏంటండి? ఎరుకో ప్రాంతం. ఎరుకో అనగా మన భాషలో చెప్పాలంటే క్యాన్సర్. ఎరుకో అనగా మన భాషలో చెప్పాలంటే గంజాయి. ఎరుకో అనగా మన భాషలో చెప్పాలంటే వ్యభిచారం. ఎరుకో అనగా మన భాషలో చెప్పాలంటే అనారోగ్యం. అంటే ఒకరికి ఉంటాయండి ట్యాబ్లెట్లు, బ్యాగులు ఉంటాయండి. ఏముంటాయి? పొద్దుటోటి 8 గంటలకు ఒకటి, 9 గంటలకు ఒకటి. ఆల్రెడీ మా ఇంట్లో కూడా బ్యాగులు తయారవుతున్నాయి. 12 గంటలకు ఒకటి, 2 గంటలకు ఒకటి, 3 గంటలకు ఒకటి. ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే మందులు కొంపే. ఇది ఎరుకో. ఏంటండి? ఎరుకో ఎరుకో ఎరుకో. ఎరుకో అంటేనే ఒక వ్యాధిని కొంపు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఈ ఎరుకో దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఈ ఎరుకో దగ్గరికి వచ్చారు. ఈ ఎరుకో దగ్గర రాగానే ఆ ఎరుకో ద్వారాలు మూయబడ్డాయి. మూయబడ్డాయి లేదా? ఏం పడ్డాయి? తెలుసు కదండి. ఆ రాజు ఏమంటాడు? ఒరే బాబు, ప్రజలు అంటారు, ఇశ్రాయేల్ ప్రజలు, మా తిండి మేమే తింటాం, మా మంచినీళ్ళు మేమే తాగుతాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా యొక్క
ఆ నడక మేమే నడుచుకుపోతాం, కానీ నువ్వు ఈ ప్రాంతం దాటి వెళ్ళుచుండగా కొద్ది మార్గమే అంటారు. ఆ రాజు ఏమంటాడు? హాయ్ కుదరదా, అరే డోర్లు మూసేయండి అంటారు. ద్వారం ముయ్యబడింది. హల్లెలూయా. ద్వారం ముయ్యబడింది, డోర్లు మూసేయమంటారు. ద్వారం ముయ్యబడింది. వీళ్ళమ్మో ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో ఇంకొక 2 రోజులు అంతేనా? సిద్ధు నీకేమైనా తెలుసా? ఎరుకో దాటిన తర్వాత కానాను 2 రోజులు ప్రయాణం అంతే. ఎన్ని రోజులు ప్రయాణం? 2 లేదా 3 లేదా మహా అయితే 1 వారం రోజుల ప్రయాణం. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? ఇంకో 1 వారం రోజులు. అంటే ఓ మాటలో చెప్పాలంటే అక్కడ ఉంటుండగా కానాను కనపడి ఉంటుంది వీళ్ళకి. ఏం కనపడి ఉంటుంది? కానాను అంటే ఏంటి? సంతోషం, ఆనందం, యుగ యుగాల్లో సంతోషం, దేవునితో సహవాసం, ఇది కానాను. కానీ అక్కడ ఏముందంటే ఎరుకో ఉంది, కష్టాలన్నీ ఎరుకో ఉంది, ఆర్థిక ఇబ్బందులన్నీ ఎరుకో ఉంది, వ్యాధులన్నీ ఎరుకో ఉంది. ఇలాంటి ఎరుకో అడ్డుగా ఉంది, ఆశీర్వాదాలకు అడ్డుపడింది. నీ జీవితంలో కూడా ఒక ఎరుకో అడ్డుగా ఉంది. ఎరుకో వెనకాల 2 రోజుల ప్రయాణం, 1 వారం రోజుల ప్రయాణం. అద్భుతమైన ఆనందం ఉంది, కానాను ఉంది. ఏముందండి? అద్భుతమైన ఆనందం ఉంది, కానాను ఉంది. చాలా సంతోషకరమైన దినానికి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. కానీ సడన్గా నీ గేటు మూతడిపోయింది. ఏమడిపోయింది? నీ గేటు మూతడిపోయింది. అప్పుడు నువ్వైతే ఏం చేస్తావు? ఎరుకో ద్వారం మూయబడింది, నీ కుటుంబ ద్వారం మూయబడింది, నీ యొక్క హృదయం అనే ద్వారం మూయబడింది. నువ్వు మూతపడిపోయావు, నీ ద్వారాలు మూతపడిపోయాయి, నీ పరిస్థితులు బాగాలేదు, అప్పు దొరుకుతలేదు, చేసిన అప్పు తీర్చలేదు, నీ ఇంట్లో నీ భర్త నీ మాట అంటలేదు, నీ పిల్లలు నీ మాట అంటలేదు, నీ బ్రతుకు సరిలేదు. ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా, ఎంతమంది పాస్టర్లు పిలిపించుకున్నా, ఎన్ని వారాలు ప్రార్థనలు ఇంట్లో పెట్టుకున్నా, నీ బ్రతుకులో మార్పు లేదు. నీ ద్వారము మూయబడింది. గేట్ వేసేసాడు. ద్వారాలు ఎవరు మోస్తారు? దేవుడా సాతానుడా? చెప్పాలి. ద్వారాలు ఎవడు మోస్తాడు? దేవుడా సాతానుడా? ఎస్, సాతానుడు మోస్తాడు ద్వారాలు, దేవుడు మూయుడు. దేవుడు ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంచుతాడు. ఉంది కదా వాగ్దానం, ఇదిగో నేను నీ తలుపు ఎద్ద నుండి తట్టుచున్నాను. ప్రకటన 3:20. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతను ఏం చేస్తారట? చదువుకొని ఇంటికి వెళ్ళక ప్రకటన 3:20. భోజనం చేస్తాడట. నీ ద్వారం మీద నిలబడతాడు దేవుడు. ఎక్కడ నిలబడతాడు? ఇప్పుడు ద్వారం మూయబడ్డాయి. సాతాను అనే ఇబ్బంది కొలుములో మీరు మీ ద్వారాలు మూసుకుంటున్నారు. మందిరంలో ఎలాగుంటున్నారో ఇంటికాడ ఎలాగుంటున్నారో, మీరు బైబిల్ చదివినప్పుడు ఎలాగుంటున్నారో, మిగతా సమయంలో ఎలాగుంటున్నారో, మీరు మోకరించి ప్రార్థించినప్పుడు ఎలాగుంటున్నారో అలాగుంటున్నారో మీరు ఆలోచన చేయండి. ద్వారాలు మూయబడ్డానికి కారణం, చాలా దగ్గరలో ఉన్నారు ఇశ్రాయేలు. ఎరుకో ద్వారం మూయబడింది. అప్పుడు యెహోషువ ఏం చేశాడు తెలుసా? మోకరించి ప్రార్థించాడు. ఒక మాట తెలుసా? ఎప్పుడైతే యెహోషువ మోకరించి ప్రార్థించాడో దేవుడు సలహా ఇస్తున్నాడు. సడన్గా దేవుడు ప్రత్యక్షమైపోయాడు. యెహోషువ, ద్వారము మూతబడిందని నువ్వు దిగులు చెందుకో. నువ్వు నన్ను ఆశ్రయించావు. ఎవరిని ఆశ్రయించావు? దేవుడినైనా నన్ను నీవు ఆశ్రయించావు. నీ మూయబడిన ద్వారాలు, ఎరుకో ద్వారాలు తెరవబడతాయి. నేను ఒక సలహా ఇస్తాను, నువ్వు చేస్తావా అని అడుగుతాడు. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. దేవుడు 2 చేతులు పైకెత్తి ఇలాగన్నాడంటే ఆ ఎరుకో గోళ్ళు పడపడ కూలిపోతాయి. దేవుడు ఒక మంత్రం వేసాడంటే ఆ ఎరుకో గోడలు ఏమైతే పడపడా కూలిపోతాయి. ఒకవేళ దేవుడే చేయడు, ఆవిడ భూమికి చెప్తాడు. భూమి దేవుని మాట ఉంటుంది కదా, భూమికి చెప్తాడు, భూమి నువ్వేం చేయి, ఆ గోడలు పడగొట్టి అంటే, భూమి మీద కదా ఉంటాయి గోడలు, పునాదులు భూమి మీద కదా ఉంటాయి. భూమి నువ్వు గోడలు పడగొట్టి అంటే ఆ గోడలు ఏమవుతాయి? కానీ దేవుడు నీ చేతే ఆ ద్వారాలు తెరిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అనుకుంటే చేయగలడు. నీ చేతే ఆ ద్వారాలు తెరిపించబడబోతున్నాడు. నేను ఒక గొప్ప సలహా, మనకి సలహాదారుడు ఎవడంటే యేసయ్యే. మనం మోకరించి ప్రార్థిస్తే గొప్ప ఆలోచన ఇచ్చేది ఎవరంటే యేసయ్యే. నువ్వు మోకరించి ప్రార్థిస్తే మంచి సలహా ఇచ్చేది ఎవరంటే యేసయ్యే. అలాంటి యేసయ్య గొప్ప సలహా ఇస్తున్నాడు. నీ మూయబడిన ద్వారము తెరవబడాలంటే, ఎరుకో గోడలు ఉన్నాయి కదా, రోజుకోసారి ఆ గోడల చుట్టూరు స్తుతి చెల్లించండి. ఏం చెల్లించండి? స్తుతి. నైవేద్యం పెట్టమనలేదు, కానుకలు తీసుకురమ్మలేదు, బంగారం తీసుకురమ్మలేదు. ఏం చేయమన్నాడు?
స్తుతి చెల్లించి, దట్స్ ఆల్. స్తుతి చెల్లించండి. గోడ లోపల శత్రువులు ఉన్నారు, గోడ బయట మనం ఉన్నాం. గమనించండి, గోడ లోపల శత్రువులు ఉన్నారు, గోడ బయట మనం ఉన్నాం. దేవుడిచ్చిన సలహా ఏంటంటే స్తుతి చెల్లించండి, రోజుకొక్క మారే. తర్వాత ఆఖరి రోజున 7 మార్లు స్తుతి చెల్లించమన్నారు. మొదటి రోజు, దేవా నీకు స్తోత్రం, ఈ గోడలో కూలిపోవును గాక, ఈ ద్వారం తెరవబడును గాక. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, 4 రోజు, 6 రోజులు స్తుతి చెల్లించారు. దేవుని మాట తూచా తప్పకుండా ప్రకటించారు, గమనించారు, తిరిగారు 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 తిరిగారు. 7వ రోజు స్తుతి 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 అని మొదటి రౌండ్, రెండో రౌండ్ స్తుతి 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 స్తుతి, మూడో రౌండ్ స్తుతి స్తుతి స్తుతి, 4వ రౌండ్ స్తుతి స్తుతి స్తుతి, 5 స్తుతి, 6 స్తుతి, 7 స్తుతి 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 అని చెల్లించుచుండగా గోడలు పడపడ 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 పడమని పడపడ పడమని గోడలు కూలిపోతూనే ఉన్నాయి. హల్లెలూయా. మూయబడిన గోడలు, ద్వారాలు ఏమైనాయి? తెరవబడినాయి. దేనివల్ల చెప్పాలి? దేనివల్ల? దేవుని శక్తి వల్ల గోడలు ఏమైనాయి? కూలిపోయినాయి. యెహోషువ ఎవరిని ఆశ్రయించాడు? యెహోషువ ఎవరిని ఆశ్రయించాడు? ఆ మాట చూడండి. యెహోషువ రాసిన గ్రంథం, యెహోషువ రాసిన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము. చూడండి చూడండి, ఈ వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. ఇశ్రాయేల్ ప్రజలు లోపలికి రాకుండాను బయటికి వెళ్ళకుండాను ఎరుకో ద్వారాలు ఎలా మూయబడ్డాయంట? గట్టిగా మూసేశారట. ఏం మూసేశారు? గట్టిగా మూసేశారు. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా మీకు? ఇంచుమించుగా 8,000 పైబడి వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం అంటే ఏంటి తెలుసా? మోషేకి తోడు ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను, ఒక తల్లిని ఆదరించినట్లు నేను నిన్ను ఇవి వాగ్దానాలు. మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే ఇది భరోసా, ఇది వాగ్దానం కింద రాదు. వాగ్దానం ఏంటంటే ఆ చెట్టుకు మంచు తోడైనట్లు నేను నీకుతో. ఈ వాగ్దానాలు, ఇలాంటి వాగ్దానాలు, భయపడకము ఈ వాగ్దానాలు, ఇలాంటి వాగ్దానాలు బైబిల్లో 8,000 ఉన్నాయి. యెహోషువకు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? మోషేకి చేశాడు, ఇశ్రాయేల్ ప్రజలకు చేశాడు వాగ్దానం. ఏమిటి? కానాను చేపెడతానని. బయట లోపలికి వెళ్ళకుండా, లోపల బయట రాకుండా ద్వారాలు మూయబడ్డాయి. మూయబడ్డ ద్వారము స్తుతి చెల్లించటం వల్ల ఏమైంది? ఆ ద్వారాలు చెప్పాలి. ఆ ద్వారాలు ఏమైనాయి? కూలిపోయినాయి. ద్వారాలు కూలిపోయినాయి. ఏ స్తుతి అయితే చెల్లించారో, గమనించండి, ఏ స్తుతి అయితే చెల్లించారో అదే స్తుతి చెల్లించుకుంటూ కానాను వెళ్ళిపోయారు. చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్తుతి అయితే చెల్లించారో ఆ స్తుతి చెల్లించకుండా కానాను చేరిపోయారు. మూయబడిన ద్వారం వెళ్ళిపోయింది. మొట్టమొదటి మాట, మూయబడిన ద్వారం తెరవబడాలంటే నీ నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. ఏముండాలి? బూతులు ఉండాలా? అప్పులోలు గోలు ఉండాలా? భార్యలు భర్తలను తిట్టాలా? భర్తలు భార్యలను తిట్టాలా? మళ్ళీ భార్యలు బాధపడతారు, భర్తల మీద మాట అయిపోతాయి. పిల్లల మీద అరాలా? చెప్పాలి. నీ నోట ఏముండాలి? నీ ద్వారము తెరవబడాలంటే నీ నోట ఏముండాలి? దేవుని స్తుతి ఉండాలి. రెండో మాట చెప్తాను. మొట్టమొదటి మాట, మూయబడిన ద్వారం తెరవబడాలంటే నీ నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. రెండో మాటలోకి వస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చూడండి. చూడండి, ఇది ఇందాకడదే చెప్తాను జాగ్రత్తగానండి. ఇది ఇందాకడదే. ఇప్పుడు నువ్వు స్తుతి చెల్లించావు అనుకో, రే లోకేష్ కూర్చారు, ఎక్కడికెళ్తారు వెళ్ళండి, అయిపోయింది 10 గంటల ప్రార్థన. భార్గవ్ లోకేష్ లోపలికి వచ్చి కూర్చొని ప్రార్థన అయిపోయింది. గౌతమ్ గడి చూడు కాంగా ఉన్నాడు, ఆయన కూడా ఆడవాళ్ళం కలిపాడు. బయటకు తిరగరు, మగవాళ్ళు ఉంటే బయట తిరుగుతారు వాళ్ళు. హల్లెలూయా.
నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. దేవుడు అంటున్నాడు, మూయబడిన ద్వారాలు తెరవబడాలంటే నేను నీకు ముందుగా పోతాను అంటున్నాడు. ఎక్కడికి వస్తా అంటున్నా? ముందు పోతా అంటున్నాడా? నువ్వేం చేయాలా? స్తుతి రాయించాలని ఉంది ఇక్కడ. స్తుతి స్తోత్రం అని రెండే మాటలు. స్తుతి స్తుతి చెప్పండి గట్టిగా. స్తుతి గట్టిగా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి. ఈ మాటలు చెప్పానండి. ఇరుకో గోడలు కూల్చేశారు ఇశ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా. రెండో మాట, నీ మూయబడిన ద్వారాలు తెరవబడాలంటే నువ్వు స్తోత్రం చెల్లించవలసిందే. అద్భుతాలు జరిగిపోతాయి. రెండో మాట యెషయా 45:1 చదవండి. రాజుల నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట మూయబడకుండా వేయబడకుండా. ఈ పదం జాగ్రత్తగా పిలుచుకోండి. అతని ఎదుట ద్వారాలు వేయబడకుండా ఉండాలి అంటే తాను అభిషేకించిన కోరేషును చదవండి. చాలు ఈ మాట, నాకు తర్వాత పదం వద్దు. ఇప్పుడు నీ ఎదుటనున్న ద్వారము ఇప్పుడు తీసుంది మందిరం, కొద్దిసేపట్లో మూయబడుతుంది. నీ ద్వారము వేయకుండా ఉండాలి అంటే నేను అభిషేకించిన కోరేషు. హల్లెలూయా. నా సందర్భం ఏంటంటే ద్వారము మూయబడకుండా ఉండాలంటే నీవు అభిషేకించబడాలి. ఏం చేయబడాలి? అభిషేకించబడాలి. అయ్యా, అభిషేకం అనేది దైవజనులకే వర్తిస్తుందండి, మనకు వర్తించదండి అని మీరు అనకండి. పెంతెకోస్తు పండుగ దినమున, ఏ దినమున? పెంతెకోస్తు పండుగ దినమున మేడగది మీద 120 మంది సమూహముగా కూడి ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి పరిశుద్ధాత్ముడు వచ్చి పాస్టర్గారుల మీదే అభిషేకించాడా? అందరిపైన. అందులో యేసుప్రభు తల్లి కూడా ఉంది. ఎవరున్నారండి? యేసుప్రభు తల్లి ఉన్నారు. నీ ద్వారము తెరవబడాలంటే నీవు అభిషేకించబడాలి. ఎలా అభిషేకించబడాలి? నూనె పోసుకుంటే అభిషేకం వస్తుందా? నాలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే అభిషేకం వస్తుందా? పోనీ మీరు ప్రార్థన చేస్తే అభిషేకం వస్తుందా? లేదండి. మీరు అభిషేకించబడాలంటే మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకి సమర్పించాలి. ఏం చేయాలి? మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకి సమర్పించాలి. ఏమండి, మీకు లైవ్ వెళ్తుంది. ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. భక్తి అనేది కాపులు, మిగతా క్యాస్ట్ కులం ఎత్తడం నాకు తప్పే, కానీ వాళ్ళు ఎలా చేస్తారు తెలుసండి? కుండ పట్టుకుంటే స్తుతి చెల్లిస్తారు. ఇలా గుప్పుడు నిండా బియ్యం తీసి, ప్రభువా నాకు ఈ బియ్యం ఇచ్చామని కొన్ని బియ్యం పక్కన పెడతారు. దైవజనుడు ఇంటికి వస్తే 10 రూపాయలని ఇచ్చి పంపిస్తారు. అర్థమవుతుందండి? 10 రూపాయలని ఇచ్చి పంపిస్తారు. వాళ్ళ ఇంట్లో ఇల్లంతా తడిమేస్తారు. నేను తిరుగుతున్నాను కాబట్టి పచ్చళ్ళు ఎక్కువ ఉంటాయి. కాపుల ఇంట్లో ఏం ఎక్కువ ఉంటాయి? ఆ పచ్చళ్ళు మూట కట్టి ఇచ్చేస్తారు దైవజనుడికి. ఇంకోటి, ఇంట్లోంచి బయటకు వచ్చారు కదా, ప్రార్థన చేసుకుంటారు. బయటికి వెళ్ళారు కదా, అక్కడ కూడా నోట్లో స్తోత్రం స్తుతి అంటారు. లోపలికి వచ్చిన తర్వాత నేను వెళ్ళిన పని అయిపోయింది ప్రభు అని మరలా ప్రార్థన చేస్తారు. భక్తి కలిగి ఉన్నవాడు అభిషేకం పొందిన వాడితో సమానం. ఇక్కడి నుంచి అలాగానే మనం మగోళ్ళు సొక్కాలు ఇప్పేసి, తిండి తినేసి, మంచమే దొరిలేసి, టీవీలు పెట్టేసుకుని, సెల్ ఫోన్లు ఆన్ చేసేసుకుని, ఒకరితో గంటలు తరబడుతూ మాట్లాడుతూ అసుకేసుకుంటూ దేవుణ్ణి మర్చిపోయి, దేవుని మాటలు మర్చిపోయి, అభిషేకం లేకపోతే ద్వారాలు ఎలా తెరవబడతాయి అంటున్నాడు కదా. నేను అభిషేకించిన కోరేషు ఎదుట ద్వారము వేయబడకుండా. నీ ద్వారాలు తెరవబడాలంటే నీలో దేవుని అభిషేకం దిగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ ఉన్నట్లేరు. రేపు మరలా ఇక్కడ ప్రార్థన ఉండదు. రేపు ఇక్కడ ఉండరు, మీరు ఎల్లుండి ఇక్కడ ఉండరు. శుక్రవారం కొద్దిమందే ఉంటారు. ఆదివారం ఎంత పోయిన వారంలో ఉన్న వాళ్ళు కొద్దిమంది ఇక్కడ ఉండరు. ఈరోజు ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
శబ్దం చాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మూయబడిన ద్వారాలు ఈరోజు తెరవబడును గాక. గట్టిగా చెప్పండి. మూయబడిన ద్వారాలు ఈరోజు తెరవబడును గాక. మొట్టమొదటి పాయింట్, నీ మూయబడిన ద్వారం తెరవాలంటే నీ నోట స్తుతి ఉండాలి. రెండో పాయింట్, నీవు అభిషేకించబడాలి. అంటే దేవుల్లో నువ్వు కలిసిపోవాలి. ఇంకా చాలా చరిత్ర ఉంది, 10 నిమిషాల సమయం ఉంది, ముందులోనికి వద్దాం. మూడో మాట, నీవు అభిషేకించబడాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఒక నిమిషం అవి నాన్న, నువ్వు చదివిన వాక్యం కరెక్ట్గా, నా వాక్యం దాటిపోయింది. మరలా చదువు 3:8. నా పాయింట్ ఇది. మీరు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగనేర అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను. చాలండి, మీకు అర్థమైంటుంది అనుకుంటాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకు 6 సంఘాలలో ఉన్న లోపాలు చెప్తాడు దేవుడు. 7వ సంఘంలో ఉన్న లోపం చెప్పడు. 7వ సంఘాన్ని పొగుడుతాడు. అదే ఫిలదెల్ఫియా సంఘం. ఏ సంఘం అండి? ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు పొగుడుతాడు. ఏమనంటే, నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రవర్తన నాకు తెలుసు, ముఖ్యంగా నువ్వు నా వాక్యమును గైకొని ఉన్నావు. ఏం గైకొని ఉన్నావు? నా వాక్యాన్ని నీవు గైకొని ఉన్నావు. నా వాక్యాన్ని గైకొని ఉన్నావు కాబట్టి నీ ఎదుటిన్న ద్వారము ఎవడు ముయ్యలేడు. ఎవడు? అందులో సాతానుడు కూడా ఉంటాడు. నా బిడ్డలారా, నీ ద్వారం ముయ్యబడింది. నా ప్రియులారా, నీ ద్వారం తెరవబడాలంటే మొట్టమొదటిగా నీ నోట స్తుతి ఉండాలి. నీ ద్వారం తెరవబడాలంటే నువ్వు అభిషేకించబడాలి. నీ ద్వారం తెరవబడాలంటే మూడో మాట, ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు చెప్తున్న మాట, నువ్వు నా వాక్యము గైకొన్నావు కాబట్టి నీ తలుపు ఎవడో ముయ్యలేడా. గైకొండం అంటే చేయడం, పాటించడం. సౌరబాబు గారు కరెక్ట్గా చెప్పారు. వాక్యం గైకొండం అంటే పాటించడం. పాటించాలంటే ఏం చేయాలా? మీరు లైన్లో రండి. వాక్యము గైకొంటున్నాడు. గైకొండాలంటే ఏం చేయాలా? ఇక్కడ పాస్టర్ గారు చెప్పింది, ఆయన చెప్పింది కూడా అసలు సందర్భంలో రండి. ఒకటి వినడం, ఏంటండి పాటించడం. రెండో మాట ఆయన చెప్పిన ప్రకారం వినడం. అసలు మాట రాలేదు. ఆయన వాక్యాన్ని గైకొనాలంటే ఏం చేయాలా? అసలు ఇక్కడ జగ్గి చెరువులో యెహోవా ప్రార్థనా మందిరానికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. నీకు ఈ మందిరం ఏంటో తెలీదు. ఈ మందిరం తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలా? ఎవరినన్నా అడగాలా? లేదా గూగుల్లో సెర్చ్ చేయాలా? గూగుల్లో మన మందిరం పేరు కొడితే శాట్ల వారి ఇదని వస్తుంది. ఏ ఇదని వస్తుందండి? కావాలంటే కొట్టండి, గూగుల్ ఉంటాయండి. యెహోవా ప్రార్థనా మందిరాన్ని కొడితే శాట్ల వారి ఇదని వస్తుంది. ఇక్కడ అందరూ శాట్లలో ఉన్నారు ఎక్కువ. ఈ పేట అంతా శాట్ల పేటే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీవు దేవుని వాక్యం గైకొనాలంటే వాక్యాన్ని చదవాలి. ఏం చేయాలి? మీ బైబిల్ పైకి ఎత్తండి. మీ బైబిల్ అన్నీ పైకి ఎత్తండి. ఎత్తాలి. బైబిల్ పైకి ఎత్తాలి. ఎంతమంది వాక్యం చదువుతారో రోజు ఆ బైబిల్ అలా నిలబెట్టండి, మిగతా కింద దించండి. 1, 2, 3, 4. 40 మంది ఉంటారా? 35 మంది ఉంటారు పైనే. 4 చదువుతున్నారు. నేను ఎత్తుతాను బాగా. నాతో 5. హల్లెలూయా. మార్తమ్మకు ఇప్పుడే తెలివి వచ్చింది 6. హల్లెలూయా. మార్తమ్మతో మార్తాకనే ఎట్కారు మారుతాను, ఎందుకంటే మా అక్క కాబట్టి
నీలోనా నా రూపం, రాజువు నీవే కదా. పాడతాను, తర్వాత ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దేవుని వాక్యాన్ని చదువుతారో వారి ఎదుట తలుపులు తెరిచే ఉంటాయి. చదవండి దేవుని వాక్యం. వాక్యము బ్రతికిస్తుంది. వాక్యము నీ జీవితంలో నెమ్మదినిస్తుంది. వాక్యము నీ పాదములకు దీపమై ఉంటుంది. వాక్యము నీ వ్యాధులను తొలగిస్తుంది. వాక్యము నీ అప్పులను కొట్టేస్తుంది. వాక్యము నీ భర్తలను మారుస్తుంది. వాక్యము నీ జీవితాన్ని సరి చేస్తుంది. ఎవరు వాక్యము కలిగి ఉంటారో వారు ఎదుట మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. వాక్యం కీర్తన 1వ అధ్యాయం ఏముంటుంది? చదవండి చదవండి. కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు అన్యుడు, అన్యుడు, అన్యుడు. అది మీ నోటితోటి మీరే ధన్యులని చెప్పుకుంటున్నారు, కానీ మీరు అన్యులుగా మారిపోతున్నారు బైబిల్ చదవక. అన్యుడని నేను ఎందుకన్నాను? మీరు బైబిల్ చదువుతలేదని. మీరు బైబిల్ చదివితే ఏమవుతారు? ధన్యులు. వాళ్ళు ఎలా ఉంటారంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే. బా, ఇంకా ఆకులకి వాడిపోయే కాలం ఉండదు. రోజు కాయలే, రోజు పంట పొలాలే, రోజు ఆహారమే. రేపు ఎలాగుందని దిగులొద్దు. రేపు వర్షం వస్తుందా, పని ఉన్నా దిగులొద్దు. ఎండగాస్తుందా, పని ఉన్నా దిగులొద్దు. వ్యాపారం పెట్టు, జనాలు వస్తారా రారా, దిగులు ఉండొద్దు. ఆకు వాడక తన కాలమందు ఉండాలంటే ఏం చేయాలా? ఉండాలంటే ఏం చేయాలా? బైబిల్ చదవాలా? ఏం చేయాలా? మనం బైబిల్ చదవం, ఫోన్లో వార్తలు చదువుతాం, ఫోన్లో రీల్స్ చూస్తాం. ఫోన్లో కూడా బైబిల్ ఉంది. ఒకవేళ మీకు బైబిల్ చదవడం ఇష్టం లేకపోతే, ఈడు ఇందాక ఎందులో చెప్పాడు? నాకు ఫోన్లోనే చెప్పాడు. నడిచింది కదా, నడిచింది కదా, అందించాడు కదా. ఫోన్లో కూడా వాక్యం ఉంటుంది, చదవండి. తీరిక లేకపోతే నువ్వు వాక్యం చదివితే నీ తలుపు నీ ఎదుట ఎవరు వేయనేరడు, తీనాడు. నీ ద్వారాలు ఎందుకు మూసిపోయావు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తుతి లేకపోతే నీ ఇంటి ద్వారం మూసుకుపోద్ది. దేవుని అభిషేకం లేకపోతే నీ ఇంటి ద్వారం మూసుకుపోద్ది. వాక్యం చదవకపోతే నీ ద్వారం మూసుకుపోద్ది. ఇంకో మాట చెప్తాను, చెప్పి ముగిస్తాను. ఆఖరి మాట ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. ఇప్పుడు అన్న ద్వారా గర్భాన్ని దేవుడు మూసేశాడు. చదవండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-8. సంతు లేకుండా యెహోవా సంతు లేకుండా చేసిన ఆ పదం చూడండి ఎక్కడుందో. కాదు, 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్నాడు. చాలండి. ఇప్పుడు ఈ గర్భము ద్వారము ఎవరు మూశారు? గర్భద్వారం ఎవరు మూశారు? ఎలా చూడాలి, ఎలా చూడాలి? ముగింపులోనికి వచ్చాను. మీరు ఇంటికాడ మాట్లాడుకుందరు కానీ మీ అక్కలు మీ దగ్గర ఉంటారు, మీ పిల్లలు మీతోటి ఉంటారు, మీ అన్నదమ్ములు మీతోటే ఉంటారు, నాతో మీరు ఉంటారు. కాసేపు అయితే హల్లెలూయా, కాసేపు ఉన్నాను. మా అయితే నాతో 10 నిమిషాలు ఉంటారు. అన్నాకు సంతు లేకుండా గర్భాన్ని మూసింది ఎవరు? దేవుడు మూసేశాడు. ఇప్పుడు ఈమె గర్భద్వారం మూతపడిపోయింది. ఇప్పుడు ఈ గర్భం తెరబడాలి. ఆమె ఏం చేసింది? చదవండి, 10వ వచనం చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ఏం చేసింది? మళ్ళా గట్టిగా చెప్పండి, ఏం చేసింది? బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ఎందుకు ప్రార్థన చేసింది? మూయబడిన ద్వారము, గర్భమనే ద్వారము తెరవబడాలని ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. కొద్దిగా ఎదరగరండి. 17వ వచనం చదవండి. అంతటి ఏలి నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి
ఆయన దయచేయునుగాక. హల్లెలూయా. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, నీ ప్రార్థన, నీ మూయబడిన గర్భం ప్రార్థన ద్వారా నువ్వు యెహోవా సన్నిధిని బహు దుఃఖాక్రాంతురాలే నువ్వు ప్రార్థన చేశావు కాబట్టి నీ మాట దేవుడు అన్నాడు. నీ గర్భాన్ని దేవుడు ఏం చేస్తాడు? నీ ద్వారాన్ని దేవుడు ఏం చేస్తాడు? మోస్తారు. పౌలు శీలలను కట్టకట్టాల్లో పడేశారు. ఏం చేశారు? సంఖ్యలు వేసేసారు, కట్టకట్టాల్లో పడేశారు. తాగడానికి నీళ్లు తాగలేని పరిస్థితి, తినడానికి నీళ్లు లేని పరిస్థితి, బంధించి పాడేశారు. ఇప్పుడు సంఘం అంతా పోనీ అనుకోండి, నేనే పౌలు అనుకోండి, ఆయన శీల అనుకోండి, రాయలరా నిన్నే ఎలాగా వాకింగ్ చెప్తున్నావు కదా, ఒక 10 అయింది, సమయం ఎక్కువ, పైకి రా. నేను పౌలు, ఈయన శీల, మమ్మల్ని ఇద్దరిని బంధించేశారు. ఇలా బంధించేశారు. నోటికి ప్లాస్టర్ వేసేసారు. అన్నం తినడానికి లేదు, నడవడానికి లేదు. మేము ప్రార్థన చేద్దామంటే మా నోర్లు మూతడిపోయాయి. నోరు మూసుకో. మేము ప్రార్థన చేద్దామంటే మా నోర్లు ఏమో మూతడిపోయాయి. ఇప్పుడు మీరందరూ ఏంటి? నేను ఎస్తేరు, నేను మార్తమ్మ, నేను సరిత, నేను సరోజినమ్మ, నేను ఏర్రాజు గారు కాదు. మీరందరూ ఎవరు? సంఘం అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏక మనసు కలిగి, ప్రార్థన కాదు, ఏక మనసు కలిగి. ఏ మనసు? ఒకటి తూర్పు, ఒకటి ఉత్తరం, ఒకటి పరమర, ఒకటి దక్షిణం కాదు, అందరిది ఒకే దిక్కు. హల్లెలూయా. అందరిది ఏ దిక్కు అంటే చెరసాల దిక్కు. చెరసాలలో పౌలు శీలలు ఏం చేయబడ్డారు? బంధించబడ్డారు. చేయండి ప్రార్థన, మీరు చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు స్తోత్రాలు చెల్లిస్తే మా సంఖ్యలు పడపడ తెగిపోయినాయి. దేవుడు ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. కొట్టండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు కింద ఉన్నారు, మేము పైన ఉన్నాం. మీరు ఆ సంఘం మందిరంలో ఉంది, వాళ్ళ చెరసాలలో ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ సంఖ్యలు ఏమైనాయి? చెప్పాలి. ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ సంఖ్యలు ఏమైనాయి? మామూలుగా తగలేదట. పడపడ తెగిపోయినాయి. చెరసాల పునాదులు వణికిపోయినాయి, కదిలిపోయినాయి. ప్రార్థనకున్న శక్తి నీ ద్వారం మూయబడింది. ఏం పడింది? నీ ద్వారం మూయబడింది. మూయబడిన ద్వారం తెరవబడాలంటే నీ ఇంట్లో ప్రార్థన ఉండాలా, నీ ఒంట్లో ప్రార్థన ఉండాలా, నీలో ప్రార్థన ఉండాలా. ఇంకా చాలా చెప్పగలను, బోల్డ్ ఉన్నాయి, చాలా చెప్పగలను. ఈరోజు మూయబడిన ద్వారాలు తెరవబడాలంటే నీ నోట స్తుతి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మూయబడిన ద్వారం తెరవబడాలంటే నీవు దేవుని అభిషేకం పొందినవాడివై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మూయబడిన ద్వారం తెరవబడాలంటే చెప్పాలి. మూడో మాట ఏం చెప్పాను? మూడు విషయాలు చెప్పాను నేను. ఇది ఎక్కడన్నాయండి? మూడా? స్తుతి చెల్లించాలి, అభిషేకించబడాలి. అసలు ఎక్కువ పాయింటే నేను వాక్యం కోసం చెప్పాను. వాక్యం గైకొనాలి. 4వది ప్రార్థన చేయబడాలి.